పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మోకరించి యేసు ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధించేదం పరమ తండ్రి నిన్ను, ఆరాధించేదం యేసు రాజా నిన్ను, ఆరాధనా 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 ఆరాధనా. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేయట బిడ్డలతో పాటు మనందరూ దేశంలో ప్రభువును అర్పించుకుందాం. మాథ్యూ రోజా కుటుంబం కృతజ్ఞతగా బంధకాల నుండి విడుదల, మెల్విన్ స్కిన్ అలర్జీ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత, మెల్విన్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మోసెస్ సోనీ వివాహ వార్షికోత్సవ దీవెనలు కృతజ్ఞతగా సింథియా జాబ్ పర్మనెంట్ అవునట్లుగా రోమ్కి చేయబోయే ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండాలని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మోసెస్ సోనీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జేవి జసింతాపై ఉన్న కేసు కొట్టివేయబడినట్లుగా రామనాథన్ మారు మనస్సు అంతని పాల్ తాగుడు నుండి విడుదల ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇమ్మానువేల్పై దేవుడు కురిపించిన ప్రత్యేక దీవెనలన్నింటిని బట్టి కృతజ్ఞతగా హైదరాబాద్లో బెస్ట్ కాలేజీలో ఫ్రీ సీటుతో దీవించిన దేవునికి కృతజ్ఞతగా ఇమ్మానువేల్పై దేవుని కరుణ సంరక్షణ ఎల్లప్పుడూ ఉన్నట్లుగా పీజీ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు షీలా జాన్ కుటుంబం. ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు భరత్ రాజ్, పావని, ఎన్ రత్నం, సుధాకర్, నిర్మల, జగదేష్, పృథ్వీ మంచి జ్ఞానం, దేవుని సంరక్షణ, ఆధ్యాత్మిక ఎదుగుదల, దేవుని దీవెనలు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడిన కానాల రవితేజకి ఫిట్స్ వ్యాధి నుండి, చీకటి శక్తుల నుండి విడుదల, మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు కె నాగేశ్వరరావు, కె ఫాతిమా మేరీ రాణి, కె శిరీష కుటుంబ సభ్యులు. నిన్నటి దినం జన్మదినం కొనియాడినటువంటి కానాల రవితేజ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నరసింహకి ప్రభు ఆపరేషన్ లేకుండా మంచి ఆరోగ్యం చేకూర్చి సాక్ష్యంగా నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు చెన్నమ్మ. టి మేరీ నిసిరాజ్ జన్మదినోత్సవ దీవెనలు, చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని మార్గంలో నడవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి మేరీ నిసిరాజ్ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దాసరి షాండ్రై జన్మదినోత్సవ దీవెనలు, జీవితంలో స్థిరపడినట్లుగా మరణించిన దాసరి షాన్ సిలీస్ జన్మదినోత్సవ సందర్భంగా ఆత్మకు విశ్రాంతిని దయచేయమని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు లితీషా. దాతరి షాండ్రాయ్ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే వలేరియన్ కుటుంబ సభ్యుల మారు మనస్సు ప్రత్యేకతను నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు మరి అబ్రహాం రెడ్డి, ఫ్రాన్సిస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మైకల్ కుటుంబంలో పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం చేసిన మేలులకు చేయబోతున్నాయి మేలులకు కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా దేవుని చిత్తానుసారంగా నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మైకల్ కుటుంబ సభ్యులు. వీరితో పాటు మనందరి ఉద్దేశము ప్రభువుకు అర్పించుకుందాం. ఈరోజే ఈ నెలకు చివరి రోజు, అందువలన రేపటి దినం నుండి దేవుడు మనలందరినీ మనకు ఆశీర్వాదం దయచేసి సంరక్షణ దయచేయమని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవవుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి
నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము జీవిస్తున్నటువంటి గూడారం మీకు తెలుసు. ఇప్పుడు కాదు, లాక్డౌన్లో అనేక మంది సేవకులు చెప్పారు, ఇప్పుడు అందరూ గుడి దాకా వెళ్ళలేరు కావున మీ గూడారమే మరి పరిశుద్ధ మందిరం వల్లే మారాలని. అప్పుడు అందరూ ప్రార్థన మొదలుపెట్టారు, కుటుంబ ప్రార్థనలు. ఇప్పుడు అది జరుగుతుంటే దేవునికి స్తోత్రం. జరగకపోతే మనము మర్చిపోకూడదు. అలాంటి పరిస్థితులు వస్తే తట్టుకోలేము. అందుకే మన గూడారమును దైవీక గూడారముగా మార్చుకోవాలి. ఎక్సోడస్ 33:9, నిర్గమకాండం 33:3లో మోషే గూడారమును అడిగడగానే మేఘస్తంభము దిగివచ్చి గూడారము గుమ్మమున నిలిచి ఉండేది. ఓన్లీ ఫర్ మోసెస్? నో, ఈవెన్ ఫర్ us. when we pray, God's cloud will come and reside upon us. ఓ ప్రభువా, మేము కల్వరి శుభపీఠం ఈ ప్రార్థన ద్వారా చేరుతున్నాం. ఓ కల్వరిగిరి నాథా యేసు ప్రభువా, 5వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే యేసుతో 40 రోజుల కార్యక్రమాలకు ముందు ఈ నెలకే చివరి శుక్రవారం నాడు ఈ కల్వరి పీఠం చేరుతున్నాం. ఓ ప్రభువా, కల్వరి నుండి కారిపడినటువంటి రక్తం ద్వారా మమ్ము జీవన బలిగా మార్చి అర్పిస్తున్నామని భక్తితో పాడుదాం. దైవ సన్నిధిలో మీ గూడారం దైవీక గూడారముగా మారిపోవునుగాక. ఆమేన్. దైవీక గూడారమో నా దేవుని సన్నిధానము, వెదక్కి వచ్చింది తీరని మధురమాయే. దైవిక గూడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమాయే. మహిమా మహిమా మగోన్నత మారని
ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము జీవించు పరిశుద్ధ జీవ బలిగాను సమర్పించుచున్నామయ్యా జీవించు పరిశుద్ధ జీవ బలిగాను సమర్పించుచున్నామయ్యా మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సముద్ర మార్గములో ఒక కంటైనర్లో ఎవరో ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంథింగ్ రావాలని. అది భద్రంగా మీ సన్నిధికి చేరుతుంది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వస్తుందని ధైర్యం చెప్పండి. అలాగే గొంతులో అలా కోసి ఒక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పి ఉన్నారు. భయపడవద్దు, దేవుడు మీకు అద్భుత రీతిలో దేవుడు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. యెషయా 1:18 మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా అవును, కంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లగా అగునుని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. The Lord is telling, even if your sin is red like a crimson, I can make it like a white like a snow. ఎట్లా? ఈ సోపు, ఆ రోజుల్లో ఈ సోప్ అని ఆ గడ్డి తీసుకొని అలా చల్లేవాళ్ళు. అందుకే ఆండవరే ఈ సోపులినాలు ఎన్మేలు తెలిపీర్ అని తమిళంలో చిన్నప్పుడు మాతో ఆ పాట పాడేవారు. ఈరోజు కూడా ఆ ఈ సోపుతో కడుగు ప్రభువా, శుద్ధి అవుతును, పరిశుద్ధునిగా మార్చమని దివ్య ప్రసాద మందసం ముందు మనం ఆసీనుడై ఉన్నాం. ప్రార్థనతో పాడుదాం, తెల్లగా మారుదాం. సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదుం. ఈ సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదును. కురిసెట్టి మంచు కన్నా తెల్లగవుదుము, పరిశుద్ధ వాక్యము చే.
కురిసేటి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యము చే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొందరికి దైవ సన్నిధిలో కూర్చోవడం బోర్ కొడుతుంది అంటారు. అది అట్లా ఉండకూడదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫీల్ బోర్డ్ టు సిట్ అట్ ద ఫీట్, దే గెట్ డిస్టర్బ్డ్. అందుకే దేవుడు ఆ రోజుల్లో నేను కూర్చున్నప్పుడు ఒక పాట రాపించాడు. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. మనము అలాంటి కొన్ని త్యాగ బలిగా మారితేనే ఆ రొట్టె 10 మందికి పంచగలుగుతాం. తండ్రి, నీ సముఖమందు రొట్టెలు మేమమయ్యా, నీ పాదములందు ఉండనెల్లప్పుడు ఆతృతతో మేమున్నామయ్యా అని మనము భక్తునితో కలిసి పాడబోతున్నాం. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ ద బ్రోకన్ బ్రెడ్ సో దట్ ఐ కెన్ బీ షేర్డ్ బై పీపుల్. మై లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మేక్ మీ టు ఎంజాయ్ యువర్ బ్లిస్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్. దైవ సన్నిధిలో ఉన్నాం. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మనను రొట్టెగా మలచి దేవునికి కానుకగా అర్పించి పాడే పాట పాడదాం. తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమయ్యా, తండ్రి నీ సమూహమందు రొట్టెలు మేమయ్యా, నీ పాదములందు ఉండే నెలప్పుడు ఆతురతతో ఉన్నామయ్యా, నీ పాదములందు ఉన్నప్పుడు ఆదురతతో ఉన్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. యేసు ప్రభు తన్ను తాను రొట్టెగా అర్పించాడు. ఇప్పుడు మన టైం అర్పిస్తాం. అందరికీ దీవెనకరంగా మారదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక సహోదరి నిన్న కౌన్సిలింగ్ వచ్చి నాతో అంటుంది, మీరు చెప్పినదన్నీ ఇట్లా యాక్సిడెంట్ కాబోతుంది, ఒక బర్రె గేదె ఇట్లా రాబోతుంది, ఇవన్నీ కూడా చెప్తుంటే నెక్స్ట్ నాకు జరిగి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అలా ఎంతమంది సాక్ష్యాలు చెప్పాలని ఆశిస్తున్నారో. 28 రోజులు భద్రంగా కాపాడి రేపటి నుంచి నూతన నెలలో అడుగు పెడుతున్నాం. So many people are reporting and saying, Father, you said like this and we are protected from danger like that. So we thank God for these 28 days and tomorrow onwards we are entering into a new month. ప్రార్థన చేసుకుంటూ సంరక్షణ కోసం యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టిన్ అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. పునీత ఫాస్టిన్ అమ్మగారా ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 4వ గుర్తులో ప్రవేశిస్తున్నాం. ఎబ్రాయిలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో హీబ్రూ చాప్టర్ 1:9 దానికి పేరు తైలమునకు పేరు ఆనంద తైలం అంట. నేను నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాను. అప్పుడు రిజల్ట్ ఏంటి? నిన్ను నీ తోడి వారి కన్నా మిన్నగా నేను అభిషేకిస్తాను. See, the oil anointing is an oil of joy. It makes you to be above all. You can't be average person. చదువుతున్న పిల్లలారా ఇది క్లెయిమ్ చేసుకోండి. మీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారా? క్లెయిమ్ చేసుకోండి. స్పిరిచువల్గా మీరు ఎదగాల, ఆవరేజ్ క్రిస్టియన్స్గా స్పిరిచువాలిటీ మినిస్ట్రీ వద్దు. మీరు మిన్నగా, అందరికన్నా మిన్నగా అభిషేకించేయబడాలి. You have to be above all. That's the wish of God. And it is the oil anointing of joy. God makes you to be always above. Hebrew 1:9. భక్తితో పాడుదాం. ఆనంద తైల అభిషేకం, మిన్నగా దీవించబడే అభిషేకం వచ్చునుగా. ఆమేన్.
వెలుగు మేము భువికి నీకై ప్రకాశించదం. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. ఆనంద తైలముతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలాలేపుము. ఆనంద తైలంతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలాలేపుము. మహిమా మహిమా మహోన్నత మారణి ప్రియునికే. భక్తితో వెలుగుగా ఈ లోకానికి మారాలని ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య ప్రసాద సన్నిధిలో ఉన్నాం. తల వంచి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుటకు మునుపు నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరి, అనేక మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. మనం ఇచ్చినటువంటి ప్రేయర్ కార్డ్ని ప్రభువునికి అర్పించుకుందాం. మరొకసారి ఈ ప్రేయర్ కార్డ్ని మందస్సం దగ్గర ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ హూ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్ ఈస్ ద ప్రామిస్ దిస్ ఇయర్. ఫిలిపియన్స్ 4:19. ఈ సంవత్సర వాగ్దానం అవసరములన్నింటినీ తీర్చే దేవుడు. ఫిలిప్పీ 4:19. ఆ కార్డ్ని మరొకసారి దైవ సన్నిధిలో ఉంచి రాస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు మనల మీద ఆధారపడి అనేక మంది బిడ్డలు వచ్చారు. వాళ్ళందరి కోసం ప్రార్థించండి. రాలేకపోయిన వారు అక్కడక్కడ ఆన్లైన్లో చూసిన వారిని కూడా దేవుడు దీవించి త్వరలోనే వాళ్ళు సాక్ష్యం చెప్పేటట్టు ప్రార్థించండి. అలాగే మార్చి నెలలో 2 వడకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో ఒకటి. 5 నుంచి 8 వరకు ఇంగ్లీష్లో, 17 నుంచి 21 వరకు తెలుగులో వస్తున్న ప్రజల కోసం ప్రార్థించండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. సో స్పెషల్ retreat during the Lent. 5th evening to 8th evening is the retreat. 8th afternoon is the retreat in English. 17th evening to 21st evening is the Telugu retreat. Come and be blessed. అలాగే 5వ తారీఖు నుంచి మనం విభూతి బుధవారం తపస్కారంలో ప్రవేశిస్తున్నాం. యేసుతో 40 రోజులు. ఈ గొప్ప ప్రోగ్రాంకి పేరు పరిహారం, తర్వాత బలిదానం. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాం. కీప్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ టు హ్యాపన్ త్రూ ద ఈవినింగ్ ప్రోగ్రామ్. ఈవినింగ్ సాయం సమయం 8 నుంచి 8:30 గంటలకు ఆ ప్రోగ్రాం 5వ తారీఖు నుంచి మీరు చూడగలుగుతారు. భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే 2వ ఆదివారం ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ సిలువ దీక్ష, సిలువ
ఉచితంగా మెడలు ధరించడానికి పెట్టుకుని ప్రార్థించడానికి ఇవ్వబడుతున్నాయి. తపస్సు కాలం కోసం దేవుని ప్రార్థించండి. చివరి ప్రార్థన. సువాసన ధూపమై స్తుతులు చెల్లింతుము, ఎల్ల వేళలందు ప్రార్థనలందు ఆత్మతో ప్రార్థించుటకు మాకు నేర్పము దేవా. సమయం రాబోతుందంట. దేవుడు చెప్తున్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. ప్రార్థనతో పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. తమిళం పాట, తమిళంలో కూడా పాడదాం. దైవీக கூடாரமோ என் தேவனின் சந்நிதானம், தேடி ஓடி வந்தே தெவிட்டாத பாக்கியமே. மகிமா மகிமா மகோன்னதா மாரணி நீயுனிக்கே. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుమో, సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుమో, ఎల్ల వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము, ఎల్ల వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. మహిమా మహిమా మహోన్నత మారణి ప్రియునికే. భక్తితో ప్రార్థించి దివ్య ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏడ్పులతో కన్నీటితో ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనలో అడుగుబట్టబోతున్న మా అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ బర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తపస్సుగాల ఉడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు సాయంత్రం 8 నుంచి 8:30 గంటల వరకు తపస్సు కాలంలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థన మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కరుణ జపమాలలో ప్రాముఖ్యమైన రోజు శుక్రవారం, అది కూడా ఈ నెలకు చివరి శుక్రవారం. యేసు హృదయం వైపు చూసుకోండి, దివ్య మందస్సం వైపు చూడండి, కిరణాల వైపు చూడండి. ఇవి 3 గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలను పొందుకోండి. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ మీ గూడారమును దైవిక గూడారముగా మార్చి ఆ గూడారమును నివసిస్తున్న మీ అందరినీ మార్చి నెలంతా భద్రంగా కాచి కాపాడునుగాక. May the Lord bless your tent as a tent of meeting, God, and all the blessings in the name of the Father and of the Son and of the Holy Spirit. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దేవునికి స్తోత్రం. 28 రోజులు నెలంతా కాపాడిన దేవా, మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్న అందరినీ దేవుడు భద్రంగా దీవించును గాక. గాడ్ బ్లెస్.